నీతి కథలు బై మీ టు యూ అములు. నిజమైన స్నేహం శక్తి. అనగనగా రామాపురం అనే ఊరు. ఆ ఊరు ప్రక్కనే ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక పెద్ద చెరువు. ఆ చెరువులో నివసించే మందగమన అనే తాబేలు, ఆ చెరువు ఒడ్డున ఉండే పెద్ద మర్రి చెట్టు మీద నివసించే మధురస్వర అనే కాకి, ఆ చెట్టు త్వరలో నివసించే వాడిదంతి అనే ఎలుక మంచి స్నేహితులు. ఎప్పుడూ ఆ చెట్టు క్రింద కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఆ చెరువుకు నీరు త్రాగడానికి వచ్చే అప్రమత్త అనే లేడిపిల్ల వారిని చూసి ముచ్చటపడి వారితో స్నేహం చేసింది. ఇక అప్పటి నుండి మందగమన, మధురస్వర, వాడిదంతి అప్రమత్త నీరు త్రాగడానికి వచ్చినప్పుడు వారి వారి నివాసాల నుండి బయటికి వచ్చి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కొంతసేపు కాలక్షేపం చేసేవారు. ఇలా ఉండగా ఒకరోజు అప్రమత్త ఎంతకీ చెరువు దగ్గరకు రాలేదు. చాలాసేపు ఎదురు చూసిన తరువాత మందగమన మధురస్వరను ఎగురుకుంటూ వెళ్ళి ఏమైందో చూసి రమ్మన్నది. అలా వెళ్ళిన మధురస్వర ఆయాసపడుతూ తిరిగి వచ్చి అప్రమత్త వలలో చిక్కుకున్నది అని స్నేహితులకు చెప్పింది. ఆందోళన పడిన మందగమన, మధురస్వర, వాడిదంతి ఒక ప్రణాళికను ఆలోచించి హుటాహుటి అప్రమత్త దగ్గరకు వెళ్ళారు. దూరంగా పొదలో దాక్కున్న వేటగాడు వలలో పడ్డ లేడిని చూసి ఆనందంగా దానివైపు రాసాగాడు. ఇంతలో వేటగాడు వచ్చే దారిలో మందగమన చనిపోయినట్లు బురదలో పడి ఉంది. దానిని చూసిన వేటగాడు ఆనందంతో, ఆహా, ఈరోజు నాకు చాలా మంచి రోజు, లేడిపిల్లతో పాటు తాబేలు కూడా దొరికింది అనుకొని మందగమనను తీసుకుని ప్రక్కనే ఉన్న చెరువులో కడగడానికి వెళ్ళాడు. ఈ లోపల చెట్టు మీద దాక్కున్న మధురస్వర కలుగులోని వాడిదంతిని పిలిచింది. అప్పుడు వాడిదంతి తన పదునైన పళ్లతో ఆ వలను గబగబా కొరికి అప్రమత్తను విడిపించింది. అది చూసిన వేటగాడు మందగమన ఎలాగో చనిపోయింది కదా అని క్రింద వదిలి అప్రమత్త కోసం పరుగు పెట్టాడు. అదే అదునుగా మందగమన చెరువులోనికి వెళ్ళిపోయింది. ఇక్కడ మధురస్వర చెట్టు మీదకు, వాడిదంతి కలుగులోనికి, అప్రమత్త అడవిలోకి పారిపోయాయి. అది చూసిన వేటగాడు ఇక ఏమీ చేయలేక నిరాశతో ఊరు వైపు వెళ్ళిపోయాడు. మరునాడు కలిసినప్పుడు అప్రమత్త తన స్నేహితులైన మందగమన, మధురస్వర, వాడిదంతులకు కృతజ్ఞతలు చెప్పి తనకు వారిలాంటి మంచి స్నేహితులు ఉన్నందుకు ఎంతో సంతోషపడింది. ఇక నుండి జాగ్రత్తగా ఉంటాను అని వారికి మాట ఇచ్చింది. ఇక అప్పటి నుండి వారందరూ రోజు కలుసుకొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. నీతి: నిజమైన స్నేహం మరియు ఐక్యత ఉంటే ఎటువంటి కష్టాన్నైనా అధిగమించవచ్చు. మరి ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతాను. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న: అప్రమత్త దేనివల్ల వలలో చిక్కుకుంది? రెండవ ప్రశ్న: మధురస్వర ఎవరు? జవాబులు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. మీ అమ్మ.